ఇప్పుడు హైదరాబాద్లో అంటే హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో బిల్డింగులు కూల్చివేతనే జరుగుతుంది అక్రమ నిర్మాణాల గురించి. అది ప్రభుత్వం ఇది తీసుకునే చర్య ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతమంది నష్టపోతున్నారు కదా చాలామంది. పేద ప్రజలే నష్టపోతున్నారండి, ఉన్నవాళ్ళు ఎవరు నష్టపోతలేరు. హైడ్రా చేయడం కరెక్టే కాదనట్లేదు, కానీ వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఒక గంట టైం ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడన్నా వేరే దగ్గర చూస్తారు, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపించాలి. వాళ్ళకి ఏది ఆల్టర్నేట్ చూపించకుండా వచ్చి అట్లా చిన్న పిల్లలు రాత్రి అంతా వర్షంలో ఉండి ఎంత ఇబ్బంది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కరెక్టే కాదనట్లేదు, కానీ పేద ప్రజలను ఇట్లా చేసి అది చేస్తే రేపు గవర్నమెంట్లు ఎట్లా ఉంటాయండి? ఇది తొందరగా పడిపోయే ప్రభుత్వమే అయిపోయింది ఇది ఇప్పుడు. ఇంతకుముందులాగా, ఎందుకంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా చేశారు, టైం ఇచ్చారు కాబట్టి సరే దాని అక్కడికే అయిపోయింది. ఇప్పుడు ఎఫ్టెల్ బఫర్ జోన్ అనేది చేసుకోండి కాదనట్లేదు, కానీ వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఈ వర్షాకాలం ఎక్కడ ఉంటారు చెప్పండి? ఇంతమంది పేద ప్రజల్ని మొత్తం కూలగొట్టి రోడ్ల మీద పెట్టేస్తే ఇప్పుడు పేద గవర్నమెంట్ అని చెప్పేసి ప్రజల గురించి అని చెప్పేసి మాట్లాడడము ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా? పేద ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చడమేనా ఈ గవర్నమెంట్ చేసుకున్న లక్ష్యం? హైదరాబాద్లో ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తెలియక అంటే ఒక చోట ఇల్లు దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది అంటే కొనేసుకుంటున్నారు. అంటే అక్రమంగా కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి దారుణంగా అమ్మేసినట్టే కదా. వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళకి ఏముంది, ఒక గూడు కావాలి వాళ్ళకి. ఇక్కడ వచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచో విజయవాడ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఏదో చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఎందుకు సొంత ఇల్లు కావాలని చెప్పి తీసుకుంటారు. తీసుకున్నాక వాళ్ళకి ఇవన్నీ బఫర్ జోన్ ఉన్నాయి, అవన్నీ బిల్డర్లే తప్పు. అక్కడ బిల్డర్లు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళు ట్యాక్సీలు అన్నీ పే చేసుకున్నాక కరెక్టే అనుకుంటారు కదా. ఎవరన్నా బ్యాంక్ లోన్లే ఇస్తున్నారు కదా. ఈ హైడ్రా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే వీటికి పర్మిషన్స్ ఇచ్చారో ఆ అధికారుల మీద ఎందుకు పట్టుకోలేకపోతుంది? అదే అంటున్నాను కదండి, అధికారులను పట్టుకొని ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు ఇక్కడ అంతా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఎన్ని డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎన్ఓసీలు లేనిది అయితే కన్స్ట్రక్షన్ చేయరు కదా. గవర్నమెంట్కి చిన్న పిల్లలు రాత్రి అంతా రోడ్లపైన వర్షానికి ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి ఇది చేయడం. ఎందుకంటే చేయండి, మీరు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది చేసుకోండి, కానీ పేద ప్రజలకు టైం ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. వాళ్ళు ఇప్పుడు ఇన్ని గుడిసెలండి, ఇన్ని ఇండ్లండి, దగ్గర 15-20 ఏళ్ళ నుంచి చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు చెప్పండి? ఇప్పుడు సడన్గా వెళ్ళగొడితే కన్సేకాము నిన్న అక్కడ పాండబ్బా గులగొట్టేసారు. పాండబ్బాలో ఉన్న సామాను నిన్న పోలీసు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఛాయ్ తాగిరు, అక్కడ ఉన్నారు, టిఫిన్లు చేసిర్రు. కన్సేకాం వాళ్ళకు ఒక అర్ధగంట టైం ఉంది, బాబు మరి మీది కూడా ఉంది, మీ సామాను ఉంటే తీసుకెళ్ళండి అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి పాపం ఆయన భార్య పుస్తే మెట్టలు కుదబెట్టుకొని లోన్లు తెచ్చుకొని చేసి 5 లక్షల రూపాయలు ఆయన ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చి, ఓనర్కి కూడా నోటీసులు వస్తే కూడా ఓనర్ కూడా చెప్పలేకపోయాడు. ఇలా ఓనర్ది కూడా తప్పే కదండి. ఇప్పుడు వాళ్ళు చిన్న ఏదో నెలకి ఎంత 25,000 రూపాయలు శాలరీ, దానికి జీత కిరాయి డబ్బాకి. పాపం అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడితే ఏందండి? ఇదేనా గవర్నమెంట్ చేసేది? బిల్డింగ్ కూల్చడానికి కంటే ముందు దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారిని పట్టుకుంటే ఆ అధికారి ముందు కళ్ళ ముందే కూల్చేసి అతను బుక్ చేస్తే బెటర్ అంటారు కదా. అదే అండి, మరి అదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చిందండి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కేసు బుక్ చేసి వాళ్ళని ఇక్కడ ముందు నిలబెట్టి కూలగొట్టండి, అతన్ని అతని పైన కేసు బుక్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజలకు నమ్మకం ఏర్పడి ఉంటుందండి. అవునండి, ఇప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని కేసు బుక్ చేసి ఫస్ట్ వాళ్ళని ముందుకు తీసుకురామనండి, మీడియా ముందుకు తీసుకురామనండి, పబ్లిక్లో చూపించమనండి, ఇగో వీళ్ళు రాంగ్ పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పండి. అప్పుడు పూర్తిగా మద్దతు ఉంటుందండి గవర్నమెంట్కు. వాళ్ళని పట్టుకుంటేనే దీనికి కరెక్ట్ పరిష్కారం అండి. వాళ్ళకి ఏందో చూపించాలి. వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉండి 15 ఏళ్ళ నుంచి ఉండి ఇప్పుడు నిన్న అంటే వాళ్ళు గుడిచాలు ఇండ్లు గులగొడుతున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ ఏమున్నాయి, వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా లేవా, వస్తువులు ఉన్నాయా లేదా, మీరు ఎవరైనా తీసుకోండి అని చెప్పాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అదే చేస్తుందండి. బ్యాంక్ సీజింగ్ చేసినా కూడా మీకు పంచనామా ఉంటుంది, మీ ఏమున్నాయి మీరు తీసుకోండి అని చెప్పేసి కూడా. అట్లా కూడా 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదండి. దౌర్జన్యంగా కోలుగొట్టేసి అవుతుందండి, ఇది గవర్నమెంట్ దౌర్జన్యమే అవుతుంది. మీరు చెయ్యండి, మీరు చెరువులను కాపాడడం అనేది మన గురించే, అది మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు బాగుంది, కానీ ఇది చేయడం కరెక్ట్ కాదు. పెద్ద బిల్డింగ్ల వాళ్ళకైతే ఖాళీ చేయండి అని చెప్పేసి అయితే కొంచెం టైం అయితే ఇస్తున్నారు. మరి చిన్న గుడిసెల వాళ్ళకి వచ్చేసరికి ఎందుకు ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు పెద్దవాళ్ళకు 3 నెలలు టైం ఇచ్చారండి, అది మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. 3 నెలలు టైం ఇచ్చారు, కొన్ని కాలేజీలకు ఏమో 1 ఇయర్ టైం ఇచ్చారు. మరి వీళ్ళకి ఎందుకు టైం ఇయ్యారండి? 1 గంట 2 గంటల టైం కూడా ఇయ్యరా? ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకు 3 నెలలు టైం ఇచ్చేసి వాళ్ళ రిలేషన్ ఉన్నారని చెప్పేసి దుర్గం చెరువు దగ్గర 3 నెలలు టైం ఇచ్చారు. మరి వీళ్ళకు 1 గంట 2 గంటలు ఒక రోజు టైం కూడా ఇవ్వరా అండి? ఇప్పుడు అదే కదా చట్టాలు అయితే అవే కదా సేమ్. మీరు అక్కడ ఏదో చేస్తున్నారు, ఇక్కడ కూడా అదే కదా చేసేది. అక్కడ కూడా మీరు బఫర్ జోన్ అని చెప్పేసి మీరు అక్కడ కూడా పర్మిషన్ ఇచ్చి 3 నెలలు టైం ఇచ్చారు, మరి ఇక్కడ కూడా ఇవ్వాలి కదండి. వీళ్ళు 1 గంట టైం ఇవ్వరా అండి వీళ్ళకు?
అంటే పెద్దవాళ్ళ దగ్గర వచ్చి కళ్ళు మూసుకొని చిన్న వాళ్ళ కలిసి కొరడా చూపిస్తున్నారు. అలా పిలిపిస్తున్నారండి. అదే కదా ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఉండడానికి రంగనాథ్ గారు ముందు ఉంటున్నారు, చేపిస్తున్నారు. మరి నిన్న ఇంత జరిగితే రంగనాథ్ గారు లేరు ఇక్కడ ఉన్నారా? లేరు. మాత్రం వస్తున్నారు, ఉన్నాయని కూల్చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏమంటున్నానండి, పోలీస్ వాళ్ళకు కూడా తెలియదు. ఈ పక్క నీళ్ళు కూలగొట్టేది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా పని చేస్తున్నారు. మీరు చెయ్యండి, కాదంటలేదు. మీరు చెరువులను కాపాడేది ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది, కానీ ఇలాంటి పేదల మీద చూపించడం మాత్రం తప్పండి అది.